హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను స్విగ్గీ వ్యాలెట్ సపోర్టెడ్ ఒక టెస్ట్ నెట్ గురించి చెప్తాను. సో మీకైతే ఫస్ట్ స్విగ్గీ వ్యాలెట్ గురించి తెలుసు కదా. ఇప్పుడైతే అది స్లష్ వ్యాలెట్ అని చేశారు. స్విగ్గీ వ్యాలెట్ అన్న స్లష్ వ్యాలెట్ అన్న పేరు అయితే మార్చారు అంతేను. సో నా టెలిగ్రామ్ అకౌంట్ నేమ్ నేను చేంజ్ చేస్తున్నట్టు అలాగే చేంజ్ చేశాను. సో ఇది ఓపెన్ చేయగానే మీరు ఈ వ్యాలెట్ ఓపెన్ మీరు న్యూ యూజర్స్ అయితే క్రియేట్ చేసుకోండి. స్లష్ వ్యాలెట్ అని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు వస్తుంది. క్రియేట్ వ్యాలెట్ చేసుకోండి. సీడ్ ఫ్రేసెస్ వెరిఫై అవన్నీ మామూలేను, అవన్నీ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా, ఈ టెస్ట్ నెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మెయిన్ నెట్ మీద ఉంటుంది, టెస్ట్ నెట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేయండి. చేసేసిన తర్వాత ఫస్ట్ తీసుకోవాలి మనం. నాకైతే టెస్ట్ నెట్ టోకెన్స్ ఉన్నాయి కానీ చూపిస్తున్నాను. ఇక్కడ టెస్ట్ నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వ్యాలెట్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చర్ ఫిల్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ టెస్ట్ నెట్ స్విగ్గీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాప్చర్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మీకు వ్యాలెట్కి టెస్ట్ నెట్ టోకెన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇది ప్రాపర్గా పని చేయకపోతే మళ్ళీ రీఫ్రెష్ చేసుకోండి, మళ్ళీ తీసుకోండి. సో నాకైతే ఇప్పుడు క్లెయిమ్ అయిపోయింది. సో ఇదైతే వచ్చేసి ఫండింగ్ అయితే ప్రాపర్గా తెలియదు కానీ సపోర్టెడ్ ఈ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం చేసుకుంటే ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. మనం ఎర్లీ స్టేజెస్లో పార్టిసిపేషన్ చేయడం వల్ల మనకి ఎన్ఎఫ్టీస్ రావచ్చు, రోల్స్ రావచ్చు, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ఫర్దర్గా. సో డైలీ 1 ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాడు ప్రతి టెస్ట్ నెట్లో. అన్ని టెస్ట్ నెట్లు చేయాలంటే ఎవరి వల్ల కాదు. సో ప్రతిదీ ఒక్కొక్క టెస్ట్ నెట్లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మినిమం చేస్తున్నాను. సో మెయిన్ కాన్సెప్ట్ అంతా ఏదైతే ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయో వాటిలో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇదైతే ఇక్కడ కనెక్ట్ స్విగ్గీ వ్యాలెట్ చేయాలి. మొబైల్ యూజర్స్ అయితే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇచ్చిన సైట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి యారో మార్క్ మీద ప్రెస్ చేయండి చాలు. తర్వాత ఇక్కడ కనెక్ట్ స్విగ్గీ వ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ అదే స్లష్ వ్యాలెట్, ఇక్కడ స్లష్ మీద క్లిక్ చేయండి. అప్రూవ్ చేయండి. చేసిన తర్వాత మీరు కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ స్విగ్గీ చూపిస్తుంది, కింద ఎన్బిటిసి అని చూపిస్తుంది, బై చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఇవ్వండి. సో నేను మామూలుగా ఎగ్జాంపుల్ కింద ఎంత ఇచ్చాను, ఎక్కువ ఇచ్చుకోండి. ఇక్కడ మీ బ్యాలెన్స్ 1.54 చూపిస్తుంది. ఇది నా ప్రీవియస్ బ్యాలెన్స్ అనుకోండి. ఇంకా నాది టెస్ట్ నెట్ క్లెయిమ్ చేసింది ఇంకా రానట్టుంది. సో ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. అప్రూవ్ చేసేసేయండి. ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫామ్ ఉన్నది చూడండి. సో ఎన్ఎఫ్టీకి ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ నేను ఇస్తాను, ఆ ఫామ్ ఫిల్ చేసేసుకోండి. లేదనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీకు సైట్ ఓపెన్ అవుతుంది, ఫామ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో కూడా ఫిల్ చేసుకోండి. ఫామ్ ఇలాగ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, మీ ఈమెయిల్ ఇవ్వండి, టెలిగ్రామ్ ఐడి ఇవ్వండి, అంటే మీ యూజర్ నేము. సో ఇక్కడ ఫాలో చేయండి, ట్విట్టర్ అకౌంట్ ఐడి ఇవ్వండి. తర్వాత ఇక్కడ దీనిలో ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ చేసి దీని మీద టిక్ కొట్టండి. ఈ కామెంట్ చేసేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, BTCFI బిలీవర్స్ అసెంబల్ అని, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి అది చేయండి అనమాట, పేస్ట్ చేయండి. కామెంటెడ్ అని దీని బాక్స్ని క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కార్డ్ ఉంది. డిస్కార్డ్ ఇక్కడ జాయిన్, దీని మీద క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి, వెరిఫై చేయండి. అక్కడ చూజ్ రోల్స్ ఉంటుంది, ఏదో ఒక రోల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్కార్డ్ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పి ఉంది కదా, దీన్ని చేయండి, ఇక్కడ టిక్ చేయండి. తర్వాత వచ్చేసి మనం ఏదైతే టెస్ట్ నెట్ యాక్టివిటీస్కి మనం వ్యాలెట్ ఇచ్చేసాము, టెస్ట్ నెట్ అయినా మెయిన్ నెట్ అయినా ఒకటే వ్యాలెట్ ఉంటుంది.
సో ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు అయితే అర్థమైంది కదా, ఇందులో ఏం కాంప్లికేషన్స్ లేవు కదా. మళ్ళీ మీరు ఇక్కడ ఏం వీడియో చూడకుండా డైరెక్ట్గా కామెంట్ అక్కడికి వచ్చేసి టెలిగ్రామ్ అకౌంట్లో కామెంట్లు చేయడం. ఇంకొకటి, నేను చాలా వీడియోస్లో చెప్తానే ఉంటాను, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారండి. వీడియో పూర్తిగా చూడండి. ఇంకొకటి, నేను ఆల్రెడీ అన్ని డీటెయిల్ ఇస్తాను. ఆ డీటెయిల్ ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్ మొత్తం చూడరు. నేనేం చెప్తానంటే, టెలిగ్రామ్లో సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో మీరు న్యూ యూజర్స్ అయితే మీ ప్రీవియస్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అది ఇదని ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. అది కూడా ఇది నా టెలిగ్రామ్ అకౌంట్. మీరు జాయిన్ అయ్యారు న్యూ యూజర్ కింద. సో నేను ఈరోజు ఒక అప్డేట్ ఇచ్చాను, సంథింగ్ ఏదో ఇచ్చాను అనుకోండి. సో మెగా ఈటీహెచ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. మీకు దీనికి సంబంధించిన ఎయిర్ డ్రాప్ అప్డేట్ అని ఇచ్చాను. మీకు ఇంతకు ముందర ఏం పోస్టులు చేశారో తెలియదు న్యూ యూజర్స్ కాబట్టి. ఇక్కడ ఈ ఇక్కడ 3 డాట్ కాలం ఉంది, దీని మీద క్లిక్ చేస్తారా? ఇక్కడ సెర్చ్ బార్ ఉంది, సెర్చ్ బార్ క్లిక్ చేసి మెగా ఈటీహెచ్ అదే కదా నేను ఇచ్చింది, ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు. ఇది నేను దీనికి సంబంధించి చూపించడం ఇది సెకండ్ టైం చూపిస్తున్నా మీ అందరికీ. సో ఇది 6 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇది ఇంతకు ముందలయ్యి, ఇది లాస్ట్ పోస్ట్, 6వ పోస్ట్. ఇది ఇక్కడ యారో మార్క్ ఉంది. ఇక్కడ చూస్తే 2వ పోస్టు, 4వ పోస్టు, 3వ పోస్టు, 2వ పోస్టు, 7 వచ్చేసి ఇదేం లేదు. సో అది టెస్ట్ నెట్ గురించి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇది ఫస్ట్ పోస్టు. సో ఇన్ని ఇచ్చాను, 30 మిలియన్ ఫండింగు ఇలా చేసుకోండి అన్నీ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ నెట్ లింకులు ఇచ్చాను. సో ఫస్ట్ లింక్ కూడా నేను ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను న్యూ యూజరు ఇక్కడ ఫస్ట్ లింక్ ఇక్కడ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చూపిస్తుంది. ఇది కూడా చూపిస్తాను. మీరు విచిత్రమైన డౌట్లు అడుగుతున్నారండి, అదే నా ప్రాబ్లం. ఇక్కడ టెస్ట్ నెట్ లింక్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఏందని ఒక సబ్స్క్రైబరు డౌట్ రైజ్ చేసాడు. ఇదేంటి ఫస్ట్ లింక్? దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వస్తుంది కదా. అంటే మీరు ప్రాపర్గా చూడరు. ఏదైనా సైటు ఏదో ఒక క్వశ్చన్ వేసేయాలా, ఆన్సర్ వస్తుంది అని అనుకుంటే తప్పు. ముందర మీరు ప్రాపర్గా ఏ సైట్కి పోయినా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏంటి, దీని గురించి వీడియో పూర్తిగా ఉందా లేదా. సో ఇది ఫస్ట్. ఇక్కడ మీరు కింద నేను కొన్ని డ్యాబ్స్ ఇచ్చాను, దీంట్లో ఇంటరాక్ట్ అవ్వండి, కొంచెం బెనిఫిట్ అవుతుంది టెస్ట్ నెట్ కాబట్టి అని చెప్పేసి. దీంట్లో కొన్ని వర్క్ అవ్వట్లేదు. ఇటువంటి టెస్ట్ నెట్ అంటేనే వర్క్ కాదు. టెస్ట్ నెట్లు వర్క్ అయిపోయినది డైరెక్ట్ వాళ్ళు మెయిన్ నెట్టే లాంచ్ చేస్తారు కదా. టెస్ట్ నెట్ ఎందుకు, ప్రతి ఒక్కరు ఎందుకు టెస్ట్ నెట్ ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. టెస్ట్ నెట్లో ఏమన్నా ప్రాబ్లం ఉండి వర్కింగ్ కావట్లేదు, ఏం వర్కింగ్ కావట్లేదు, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది అవన్నీ చూసుకొని మెయిన్ నెట్ లాంచ్ చేస్తారు. కాబట్టి వర్క్ కావట్లేదంటే రీఫ్రెష్ చేసుకోండి, 2-3 సార్లు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేస్తే 2 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి, రాకపోతే తర్వాత రోజు ట్రై చేయండి. ఇప్పుడు ఏమంత ఉండదు కదా. ఇది అయిపోయిందే. ఇది ఒక టెస్ట్ నెట్ గురించి ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో మనకేంటంటే ఒళ్ళు బద్ధకం. ఆ ఒళ్ళు బద్ధకంతో ఒక క్వశ్చన్ వేస్తే నేను ఏదైతే ఇక్కడ అప్డేట్ ఇచ్చానో, ఇక్కడ ఈ మెగా ఈటీజీ టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ కామెంట్స్ చూడండి, మీరే చూడండి. నేను చెప్పడం కాదు, నేను కొత్త ఎయిర్ డ్రాప్లు సెర్చ్ చేసుకోవాలా ఇటువంటివన్నీ. ఇక్కడ ఈ పోస్ట్కి ఎవరైనా కానివ్వండి, ఈ పర్సన్ ఇది ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇదేనా అన్నారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ లింక్ యాడా అని ఇచ్చారన్నమాట. ఫస్ట్ లింక్ ఏంటి, ఈటీజీ టెస్ట్ నెట్ బ్యాలెన్స్ ఎలా అన్నా ఇక్కడ ఇచ్చాను కదా. ఫస్ట్ లింక్ అంటేనే టెస్ట్ నెట్ బ్యాలెన్స్ కదా. మీరు ప్రాపర్గా ఈ వీడియో చూడరు. ఇక్కడ ఉన్న వీడియో ఇక్కడ పోస్ట్ అయితే మళ్ళీ పేస్ట్ చేశారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది ఈ టెస్ట్ నెట్లోనే ఫస్ట్ ఉంది, అక్కడ మన అడ్రస్ పేస్ట్ చేసుకొని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ వీడియో చూడకుండా కామెంట్ చేయడం. తర్వాత ఇంకోటి కూడా చూపిస్తాను. ఒక కామెంట్, విచిత్రమైన కామెంట్లు వచ్చినాయి. నేను ఇవన్నీ ఎందుకు వీడియోలో చేస్తానంటే, వీడియోలో చూపిస్తానంటే మీ అందరికి అర్థం అవ్వాలని. సో నేను ఇక్కడ ఒక పోస్ట్ చేశాను. ఏమనంటే, సో హ్యూమానిటీ ప్రోటోకాల్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ వచ్చింది.
ఇక్కడ ఒక డౌన్లోడ్ యాప్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ వ్యాలెట్ ఏదైతే వ్యాలెట్ తోటి మీరు లాగిన్ చేశారో అదే వ్యాలెట్ ఇక్కడ చెయ్యండి. ఈ యాప్ తోటి లాగిన్ చేస్తే మీకు డాష్ బోర్డు పోతుంది. డాష్ బోర్డు పోయిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అడుగుతుంది ఈ యాప్ తర్వాత. సో ఆ యాప్ ఇక్కడ సైట్ లింక్ ఇచ్చాను కదా, ఈ సైట్ లింక్ మీద ఓపెన్ చేయగానే ఒకవేళ మీకు ఇలాగా డైరెక్ట్గా సైట్ లింక్ వర్క్ కాకపోతే ఇక్కడ కాపీ చేయండి. ఇది ఇంతవరకు కాపీ చేయండి. ఏదైతే సైట్ లింక్ ఉందో ఈ కాపీ చేసి బ్రౌజర్లోకి పోయి పేస్ట్ చేయండి, ఓపెన్ అవుతుంది కదా, అయిపోతుంది. సో ఇక్కడికి పోయిన తర్వాత వెరిఫై అని ఒకటి అడుగుతుంది. వెరిఫై అడిగితే అక్కడ ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయాలా. ఇన్వైట్ కోడ్ పర్పస్ కోసం ఈ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేయండి అని చెప్పి క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు నా ఇన్వైట్ కోడ్ కాదు, అఫిషియల్ ఇన్వైట్ కోడ్ ఒకటే, ఒక పర్సన్కి ఒక కోడ్ మాత్రమే అప్లికేబుల్ అవుతుందని చెప్పాను. చెప్పిన తర్వాత కిందకి రండి. న్యూ యూజర్స్ జీచా ఇన్వైట్ కోడ్, నేను ఆల్రెడీ ఇన్వైట్ కోడ్ అఫిషియల్గా దాన్ని ఫాలో చేయండి, తర్వాత ఇన్వైట్ కోడ్ వస్తుంది అని చెప్పి ఇస్తే ఇన్వైట్ కోడ్ కావాలి, వెరిఫై కోడ్ కావాలి. నేను చెప్పింది ఏంది మరి, ఇక్కడ వచ్చేసి ఇన్వైట్ కోడ్ కావాలంటే ఇండివిజువల్ పర్సన్స్కి ఇక్కడ వీళ్ళ అకౌంట్ని ఫాలో చేయండి, వాళ్ళ ఏదైనా పోస్టులు చేస్తే ఆ కోడ్ ఇక్కడ అప్లై చేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే మీరు ప్రాపర్గా చూడట్లేదు, మీరు ప్రాపర్గా ఏ పోస్ట్ చేస్తున్నారో దాన్ని ప్రాపర్గా చదవట్లేదు. దానికి ఇన్వైట్ కోడ్, ఐ నీడ్ ఇన్వైట్ కోడ్. ఎవరిస్తారు మీకు ఇన్వైట్ కోడ్లు? ఈ విధంగా అప్లై చేస్తే ఎవరు ఇవ్వాలి? నాకే రాలేదు, మీకేమిస్తాను నేనే ఈ అకౌంట్ ఫాలో చేస్తున్నాను. తర్వాత అప్డేట్ వచ్చింది ఏమని, ఇప్పుడు లిమిటెడ్గా యూజర్స్కి ఇన్వైట్ కోడ్ ఇస్తారు, తర్వాత అందరికి ఇస్తారు అని చెప్పి ఇచ్చారు. సో అది కూడా పోస్ట్ చేస్తాను, దానికి కంగారు పడ్డం ఎందుకు? సరే, ఇంకొకటి దీంట్లోనే ఇంకొక కాన్సెప్ట్ కూడా చూపిస్తాను, మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రాపర్ ఎక్కడ ప్రాబ్లం అంటే ఏ పోస్ట్ చేసినా ప్రాపర్గా చదవకపోవడం ఒకటి, పూర్తిగా వీడియో చూడకపోవడం ఒకటి. ఏదో ఒకటి అడిగితే ఆన్సర్ చెప్తారులే అనే కాన్సెప్ట్. ఇంకొకటి కూడా చూపిస్తాను. నేను మ్యాజిక్ న్యూటన్ గురించి ఏ డ్రాప్ గురించి ఇచ్చాను. సో వీరేంద్ర అనే ఒక పర్సన్ సబ్స్క్రైబరు ఇక్కడ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, బ్రో మ్యాజిక్ న్యూ డ్రాప్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఏజెంట్ అని యాక్టివేట్ చేయాలా అని. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, అన్నీ చెప్పాను, అప్డేట్ ఇచ్చాను. అప్డేట్లో కంపల్సరీగా చేసుకోండి అని చెప్పాను. అంటే ఇతను న్యూ యూజరు. సరే, ఇతను న్యూ యూజర్ కదా, సో దీనికి నేను ఆన్సరు మీరు ఇచ్చిన ఇప్పుడు ఈ టైంలో ఇస్తే ఆ టైంలోనే నాకు ఫ్రీ ఉండాలి కదా. ఫ్రీ ఏమి లేకుండా నేను వచ్చేసి దానికి ఆన్సర్ చేయను కదా. నేను ఆన్సర్ ఇచ్చే లోపల ఇంకొక యూజరు డైరెక్ట్గా ఇతనికి చాట్ చేశాడు. ఏమని, అలా ఏమి లేదు, నేను మళ్ళీ ఇచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈ 2 మెసేజ్లు చూసిన తర్వాత చెయ్యాలి మస్ట్గా, వీడియో చూడాలి పూర్తిగా అని చెప్పి ఇచ్చాను. సో అలా ఏమి లేదని మిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్కి ఇతనికే పూర్తిగా తెలియదు, నీకేం చెప్తాడు, నువ్వేంది మళ్ళీ లైక్ అన్నట్టు ఇతను ఇచ్చాడు. తప్పు కదా. మీకు మీరు మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని మీ ఏ డ్రాప్ పోతే నన్ను బ్లేమ్ చేస్తారు మళ్ళీ. మీరు నేను మాత్రమే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే డౌట్ని పోస్ట్ చేయండి, నేను ఫ్రీ ఉన్న టైంలో నేను ఆన్సర్ చెప్తాను. సో నేను ఇక్కడ ఇచ్చాను కదా, చెయ్యాలి మస్ట్గా అని చెప్పేసి. సో నేను ఇంకొక సబ్స్క్రైబర్ కూడా చెప్పాను, ఇక్కడ నువ్వు మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయబాక అని చెప్పేసి అది కూడా చెప్పాను. సో నువ్వు సబ్స్క్రైబర్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబాక అని చెప్పేసి చెప్పాను. మీరు డైరెక్ట్గా అతనికి తెలియదు కదా, మీరు ఒక పోస్ట్ చేశారు, నేను ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఈ రోజు నేను పెట్టిన 5 నిమిషాల్లోకి నాకు ఆన్సర్ కావాలంటే నేను ఫ్రీ ఉండాలి కదా. నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను మీ ఆన్సర్కి కరెక్ట్గా కంపల్సరీగా అది జెన్యూన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీగా నేను ఇస్తాను. మీరు ముందలు చేయాల్సి ఉంది ఏంటంటే ఇక్కడ సెర్చ్ బార్లో ఇంతకు ముందలు ఏమన్నా పోస్టులు చేసాడు అతను, ఇప్పుడు మ్యాజిక్ న్యూటన్ అని చెప్పి ఇచ్చాడు. ఈ సెర్చ్ బార్లో ఇవ్వండి, మ్యాజిక్ న్యూటన్ అని ఇవ్వండి. ఒక 10-12 పోస్టులు వస్తాయి అనుకోండి, ఆ 10-12 పోస్టులు చదవండి. చదివేసి అక్కడ ఏమేమి ఇచ్చారు, ఏమేమి అప్డేట్ ఇచ్చారు, దాంట్లో ఏమేమి చేయాలి కంపల్సరీగా అని చెప్పేసి ఆ మ్యాజిక్ న్యూటన్ గురించి కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో మ్యాజిక్ న్యూటన్ ఫస్ట్ నుంచి నేను అప్డేట్ ఇస్తానే ఉన్నాను. ఫస్ట్ ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిందో ఎర్లీ స్టేజెస్ నుంచి దీని గురించి చెప్తానే ఉన్నాను. అప్పుడు నేను ఏం చెప్పాను, సో ఇక్కడ వచ్చేసేసి
డైలీ రోల్ చేసుకుంటా ఉండండి. తర్వాత మ్యాజిక్ న్యూస్ పేపర్ ప్లే అవ్వని తర్వాత అప్డేట్ ఇచ్చాడు. దీని గురించి కూడా అప్డేట్ చేసి ఇది కూడా చేసుకుంటా ఉండండి. 3 times గేమ్ ఆడండి, కొన్ని పాయింట్స్ వస్తాయని. తర్వాత ఎవ్రీ 24 hours ఇది రోల్ చేయండి అని చెప్పాను. తర్వాత ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ క్వెస్ట్ ఉంది, ఎక్స్ప్లోర్ క్వెస్ట్ మీద క్లిక్ చేయమని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ పార్ట్నర్ క్వెస్ట్ అని ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేశాను. ఇక్కడ నాకు చూపిస్తుంది కదా కంప్లీటెడ్ అని. ఇక్కడ సైడ్ క్వెస్ట్లు ఉన్నాయి. సో అన్నీ కంప్లీటెడ్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంది అన్ని సోషల్ మీడియా ఫాలో చేయడం అంతేను. కంప్లీటెడ్ చూపించింది కదా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్వెస్ట్లు వచ్చినాయి. ఫస్ట్ క్వెస్ట్ ఏమొచ్చింది, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ ఒకటి వచ్చింది. ఇక్కడ మన కంప్లీటెడ్ వచ్చిందా లేదా అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ రెండో క్వెస్ట్ వచ్చింది, ఏమని వచ్చింది, యాక్టివేట్ ఏజెంట్ దీన్ని కంప్లీట్ చేయమని వచ్చింది. మనం కంప్లీట్ చేసాం కదా. ఈ 2 డ్రాప్లు ఇచ్చాం కదా. ఇక్కడ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకున్నాం కదా. ఈ యాక్టివేట్ న్యూ అకౌంట్ కంపల్సరీగా చేయాలని డౌట్ రైజ్ చేసేది. అంతకుముందర మీరు అప్డేట్ సెర్చ్ చేయలేదు, టెలిగ్రామ్ అకౌంట్లో సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా అడుగుతున్నప్పుడు నేను అడిగిన దానికి కూడా నేను ఇలా చూడకుండానే అడుగుతున్నారు అని నేను అటువంటి ఏం ఫీల్ చేయకుండానే నేను ఆన్సర్ చేయడానికి రెడీ అయ్యే లోపల వేరే వాళ్ళ మెసేజ్ని పెట్టుకొని దానికి లైక్ కొడుతున్నారు. మళ్ళీ మీరు ఎంత తెలివి తక్కువ ఉన్న వాళ్ళు, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ పక్కన కూడా అంతే నాలెడ్జ్ ఉంటే సబ్స్క్రైబ్ అయ్యాడు కదా. లేకపోతే అతను డైరెక్ట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు కదా. అంత ఫుల్ నాలెడ్జ్ ఉంటే మీరు నా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే పాస్ చేసుకోండి. ఇప్పుడు నాకే ఫుల్ నాలెడ్జ్ అని నేను ఎప్పుడు చెప్పుకోను. నేను కూడా వేరే వాళ్ళ అకౌంట్ ఫాలో చేస్తా. ఏదైనా వాళ్ళు ఏమేమి అప్డేట్లు ఇచ్చినారో అవన్నీ మనకి ఏది సూటబుల్ అవన్నీ సెర్చ్ చేసుకొని రీసెర్చ్ చేసి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, మీకు ప్రాపర్గా ఉన్నప్పుడు ప్రాపర్గా వీడియో చేసి ఎవరైతే అడ్మిన్ ఉన్నారో అడ్మిన్ మాత్రం అడగండి, మీకు మీరు చాట్ చేసుకోబాకండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అతను ఏం చెప్పాడు, ఈ ఆప్షన్ అసలు చేయాల్సిన అవసరం లేదు అని ఇచ్చాడు. మీరు ఆ మాట నమ్మేసి నా వీడియో చూడకుండా, నా కామెంట్ చూడకుండా మీరు అలాగే వదిలేశారు అని అనుకుందాం. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, నేను అతన్ని ఏం బ్లేమ్ చేయట్లేదు, కాకపోతే చెప్తున్నా ఇది చేయలేదు. మీరు రేపు ఎయిర్ డ్రాప్ ఇచ్చినప్పుడు ఈ 2 క్వెస్టులు చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు అనుకోండి. మీరు ఆ పర్సన్ మాటలు పట్టుకొని నా మాటలు తీసుకోకుండా మీరు అది చేసేసారు అనుకో, మీరు ఈ ఆప్షన్ చేయలేదు. రేపు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీలో ఈ ఆప్షన్ చూపిస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్ కాకపోతే మీరు మిగతా ఇవన్నీ చేసి డైలీ రోల్ చేసి మిగతా క్వెస్టులన్నీ చేసి ఇది చేయకుండా ఉండి మీకు ఎయిర్ డ్రాప్ రాకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ చెప్పినోడు వదిలేయండి. మీరు ఎవరైతే చేస్తున్నారో ఆ చెప్పినోడు ఏంది తర్వాత మీకు అనిపిస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో అంటాడు. అంతేనా, నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను అలాగా చెప్పాను అంతేనా అని ఒకే ఒక మాట చెప్పి తప్పించుకుంటాడు. మీరు ఇన్ని రోజులు చేసి ఓన్లీ ఒక్కటే పోగొట్టుకొని తర్వాత మీరు ఎంత బాధపడతారు. ఇన్ని రోజులు చేసి నాకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ కాలేదని అంటే నేను చెప్పిందే నేను వినుకోండి. వేరే వాళ్ళవి పనికిరాని వాళ్ళవి వినబాకండి. అసలుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ అని చెప్తున్నాను నేను క్లియర్గా. వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటే సపరేట్గా వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ ఫాలోవర్స్ పెట్టుకుంటారు. వేరే వాళ్ళు మాటలు వినబాకండి. నేను అందుకనే 100 సార్లు చెప్తా, ఇన్కమ్ మై చాట్ గ్రూప్లో వేరే వాళ్ళతో చాట్ చేయబాకండి. ఓన్లీ మీకు ఏదైనా డౌట్ వస్తే నాతో మాత్రమే చాట్ చేయండి. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇచ్చే ముందర మీకు ఏదైనా ఒక ఎయిర్ డ్రాప్ గురించి డౌట్ వస్తే ముందర ఏమేమి పోస్టులు చేశారు, ఆ పోస్టుల కింద ఏమేమి వీడియో ఉన్నాయి, ఆ వీడియో పూర్తిగా చూసి ఆ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒక ఎయిర్ డ్రాప్ గురించి అవన్నీ సెర్చ్ చేసుకొని మొత్తం చదివి ఆ తర్వాత డౌట్ రైజ్ చేయండి. ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువంటివి చేసుకొని మీరు అనవసరంగా డిస్క్వాలిఫై అవ్వకండి. మళ్ళీ కోర్ స్కై అని ఒక ఎయిర్ డ్రాప్ గురించి చెప్పాను. ఆ రోజు వీడియో చేసినప్పుడే నేను క్లియర్గా చెప్పాను. దీంట్లో అప్పుడు ఫస్ట్ ఓటింగ్ బేస్ మీదుగా ఉందన్నమాట. ఆ ఓటింగ్ బేస్ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మీమ్కి అని చెప్పి ఒకటి అడిషనల్గా ఇచ్చి తర్వాత అప్డేట్ అనమాట అది. సో దాన్ని పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా డైమండ్స్ ఇస్తారు. ఆ డైమండ్స్ బేస్ మీదుగా CSKY అనే ఎయిర్ డ్రాప్ ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు. అన్ని అప్డేట్స్ నేను ఇచ్చాను. సో ఇప్పుడు అవన్నీ పోస్ట్ చేశాను. పాయింట్ బేస్డ్ ఏముండదు. ఎన్ని ఓట్స్ చేస్తే ఆ ఓట్స్ ప్రకారంగా మీకు టోకెన్స్ వస్తాయి ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ. నిన్న కూడా అంతకు ముందర ఏమేమి ఎలిజిబిలిటీ ఉందనేది కూడా చేశాను.
చేసిన తర్వాత అక్కడ నిన్న కూడా పోస్ట్ చేశారు ట్విట్టర్లో, ఈ ఇద్దరికి మాత్రం ఇస్తున్నాం, మీమ్కి ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ప్లస్ ఓటింగ్ చేసిన వాళ్ళకని. సో మీరు నేను చెప్పినవన్నీ ఫాలో చేయకుండా పాయింట్స్ని పెట్టుకున్నారు కొంతమంది. పాయింట్స్ తోటి ఏం లాభం? పాయింట్స్ తోటి మాకు ఏ డ్రాప్ వస్తుంది? నేను చెప్పలేదా పాయింట్స్ పెట్టుకోమని. డైరెక్ట్గా మీరు ఓటింగ్ ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు మీరు డైరెక్ట్ ఓటింగ్లో పెట్టేయండి, ఓటింగ్ని బట్టి మీకు ఏ డ్రాప్ వస్తుంది అని చెప్పాను. దాన్ని డౌట్ని క్లారిఫై చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, ఇన్కమ్ మై చాట్ గ్రూపులో ఎవరితో చాట్ చేయబాకండి. అడ్మిన్ మీకు ఏదైనా మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. టెలిగ్రామ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సెర్చ్ బార్లో పోయి సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన వీడియోస్ చూడండి. ఆ తర్వాత మీరు ప్రాపర్ క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. మీరు ఇవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా క్వశ్చన్లు వేస్తే మాత్రం నేను ఆన్సర్ చెప్పను. మీకు ఇష్టం ఉంటే ప్రాపర్గా నన్ను ఫాలో అయ్యి ఇతను ప్రాపర్గా చెప్తున్నాడు, ప్రతి డ్రాప్ అప్డేట్ నాకు ప్రాపర్గా ఇస్తున్నాడు, మనమే ఫాలో అవ్వట్లేదు, మనమే పూర్తిగా వీడియో చూడట్లేదు, ప్రాపర్గా మనం అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి మీరు అనుకుంటే ఉండండి. లేదు మాకు ఇష్టం లేదు ఇలాగా అని చెప్పేసి మేము న్యూ హౌస్ వస్తాము, మేము జాయిన్ అవ్వగానే మాకు అన్నీ కావాలా, మాకు అన్ని ఆన్సర్లు కావాలా, మేము ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తామంటే ఆన్సర్లు రావు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.